నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయుదును అనేటటువంటి వాక్యాన్ని మనం గమనిస్తున్నాం. అంటే మనము దేవునిలో ఏం చేయాలన్నా, మనం మన జీవితంలో దేనిని చేయాలన్నా ప్రతి మనిషికి కావాల్సింది బలం. అయితే ఆ బలాన్ని ఎలా పొందుకుంటాం? మరి ఆ బలం ఎలా వస్తుంది? మరి మనల్ని బలపరచాలంటే మరి ఎవరు బలపరచాలి? ఈ బలపరిచినటువంటి బలంతో మనం చేయవలసింది ఏంటి అని చూసినట్లయితే, దేవుణ్ణి ప్రేమించాలన్నా, ఆరాధించాలన్నా, పూజించాలన్నా, అసలు దేవుని వైపు చూడాలన్నా దేవుని వాక్యంలో ఒక చిన్న విషయం ఉంటుంది. ఏంటయ్యా అంటే, దేవుడిని మనము చాలాసార్లు అనుకుంటాం, ఎంతసేపు మనము ఉపవాసం ఉండి లేదా ఎంతసేపు మన శరీరాన్ని కాల్చుకొని మన శరీరాన్ని తగ్గించుకొని లేదా మనం శరీరంతో కష్టపడి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం, పూజిస్తున్నాం అనుకుంటాము. కానీ దేవుని వాక్యం వచ్చేసరికి ఏమంటుందంటే, నీవు 2 రకాల బలాలు ప్రదర్శించాలి. ఏంటయ్యా అవి అంటే, ఆత్మీయ బలము, తర్వాత శారీరక బలము. ఏదైనా శోధన వచ్చినప్పుడు నీ యొక్క శరీరము తట్టుకోగలిగినటువంటి శక్తి ఉండాలి. నీ యొక్క ఆత్మ నిలబడాలి అంటే నీ శరీరం దాన్ని తట్టుకోగలగాలి. మరి ఇవి 2 జరగాలి అంటే మరి మనిషికి ఎవరివ్వాలి ఆ శక్తి అంటే, మొదటి వాక్యంలో చూసినట్లయితే ఏమన్నాడు? నన్ను బలపరిచేవాడు. మరి ఎవరు బలపరచాలి మనల్ని? ఎవరు బలపరిస్తే మనలో బలం వస్తుంది? మరి మన బలం ఎక్కడ రైజ్ అవుతుంది? బలం రావాలంటే మనం ఏం చేయాలి అని చూసినట్లయితే, యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29వ వచనం ఒకసారి చదవండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29వ వచనం. సొమ్మసిల్లిన వారిని బలమిచ్చేవాడు ఆయనే. ఎవరికి బలం ఇస్తున్నాడంట? సొమ్మసిల్లిన వారికి. సొమ్మసిల్లిపోయినటువంటి వారికి ఎవరు బలమిస్తున్నారు? ఆయనే. ఒక ఆయన బలమిస్తున్నాడు. ఎవరు ఆయన? నీ తండ్రి, నా తండ్రి అయినటువంటి తండ్రి మన దేవుడు సొమ్మసిల్లిపోయినటువంటి వారికి బలాన్ని ఇస్తున్నాడు. మనం చాలా సార్లు మన జీవితాల్లో కొందరిని కొన్నిసార్లు ఒక్కో రకంగా పడిపోతూ ఉంటాం, సొమ్మసిల్లిపోతాం, అసలు శక్తి లేనటువంటి శక్తిహీనం అయిపోతూ ఉంటాం. అయితే ఇలాంటి సమయంలో మనకి తెలియకుండానే మనం ప్రార్థన చేసినప్పుడు లేదా మన గురించి ఇతరులు ప్రార్థన చేసినప్పుడు మన జీవితాలని దేవుడు ఒక్కసారిగా మార్చాలనుకున్నప్పుడు మనము సొమ్మసిల్లి పడిపోయినప్పటికీ కూడా దేవుడు మనకి బలాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడంట. అలా సొమ్మసిల్లిపోయిన జీవితాలని బాగు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అయితే మరి ఈ బలాన్ని పొందుకోవాలంటే మనం ఎలా ఉండాలి? ఈ బలం వచ్చిన తర్వాత మనం ఎలా జీవించాలి? అసలు దేని కొరకు ఈ బలం? కీర్తన 119:28 వచనం చూడండి. 119వ అధ్యాయం 28వ వచనం. వ్యసనముల వలన నా ప్రాణము నీరైపోయెను. వ్యసనముల వలన నా ప్రాణము నీరైపోయెను. అసలు ఎందుకయ్యా బలం పోతుంది? ప్రతి ఒక్కరు బలవంతులే, ప్రతి ఒక్కరికి ఒక బలం ఉంది, ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం ఉంది. ఆ బలం ద్వారా ప్రతి ఒక్కరు జీవిస్తున్నారు. కానీ మరి ఎందుకు సొమ్మసిల్లిపోతున్నారు? ఎందుకు బలహీనులైపోతున్నారు? ఎందుకు వారి యొక్క జీవితం బలహీనమైపోతుంది? ఏం జరుగుతుందని ఆలోచిస్తే ఏం జరుగుతుందంట? వ్యసనముల వలన, వ్యసనములు ఉండడం వలన, ఆ వ్యసనాలు కావడం వల్ల ఆ వ్యసనముతో ఏమైపోతుందయ్యా అంటే ప్రాణం అంతా నీరు గారిపోతుందంట. ఈ ప్రాణం ఎప్పుడైతే నీరు గారిపోతుందో మన జీవితంలో వ్యసనాలకి, బానిసత్వానికి, అన్నిటికీ మనం చోటు ఇస్తుంటున్నాం. మన జీవితం, మన కుటుంబం అన్నిటికీ దిగజారుడు స్థానానికి వెళ్ళిపోతుంది. కారణం ఏంటంటే మన ప్రాణం సొమ్మసిల్లుతుంది. ఆ సొమ్మసిల్లిన ప్రాణాన్ని చదవండి కింద. నీ వాక్యము చేత నన్ను స్థిరపరచుము. వాక్యము ద్వారా అంట ఈ సొమ్మసిల్లిపోయిన జీవితాలకి, బలము లేనటువంటి జీవితాలకి, బలహీనమైపోయినటువంటి ఈ జీవితాలకి ఒక వాక్యము స్థిరమైపోతుంది. ఒక వాక్యము స్థిరత్వాన్ని ఇస్తుంది. ఏంటయ్యా ఆ వాక్యం అంటే దేవుని వాక్యం. దేవుని మాట ద్వారా మనిషిని స్థిరపరచబడుతున్నాడు. ఆ స్థిరత్వం అనేది దేవుని వాక్యంలో మాత్రమే ఉంది. ఆ వాక్యము ద్వారా నన్ను స్థిరపరచుము ప్రభు అంటున్నాడు దావీదు. పడిపోయాడు, బలహీనుడైపోయాడు, చిక్కిపోయాడు,
దూరం వెళ్ళిపోతున్నాడు, పారిపోతున్నాడు, అసలు పూర్తిగా విరిగిపోయినటువంటి వాడి వల్ల మారినటువంటి ఇతనికి ఒకే ఒక ఆలోచన వచ్చింది. ఏంటయ్యా ఆలోచన? ఏందయ్యా అంటే